హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ పాంచజన్య ఛానల్. ఈరోజు మనం 29కి సంబంధించిన ఈనాడు పేపర్ అనే దాన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏమిచ్చున్నారు? అందరికంటే అత్యుత్తమంగా ఉచిత బస్సు ప్రయాణం ఆర్థికంగా భారమైన మహిళల కోసం ఆగస్టు 15 నుంచి అమలు. సో సూపర్ 6లో ఇదొక స్కీమ్ కదా. సో ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తున్నామట. ఇకపై ఆర్టీసీలో అన్ని విద్యుత్ బస్సులే తీసుకోవాలి. సమీక్షంలో సీఎం చంద్రబాబు గారు. అయితే మీ రోదసి యాత్ర నవశకానికి నాంది. ఎవరు? మోదీ గారు. గగన్యాన్ దిశగా తొలి అడుగు. ఐఎస్ఎస్లో ఉన్న శుభాంశు శుక్లాతో ముచ్చటించిన మోదీ. ఈ యాత్ర దేశమంతటిది. అంతరిక్షం నుంచి భారత్ భవ్యంగా కనిపిస్తోంది. ప్రధానికి వివరించిన వ్యోమగామి. 10 జాతీయ రహదారులకు విస్తరణ భాగ్యం. 988 కిలోమీటర్ల విస్తరణకు ఫీజిబిలిటీ నివేదిక. డిపిఆర్ తయారీకి ఆదేశాలు. అలాగే వీటిలో 931 కిలోమీటర్లు 4 వరుసలుగా 25, 26 వార్షిక ప్రణాళికలో చేర్చిన మోర్త్ అంటే మన మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, మద్యం కుంభకోణం. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. మురుగు కాలువలు పొంగి పొర్లకుండా చూడాలి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు. నూతన సారథిగా పరాగ్ జైన్. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర. ఇరాన్పై మళ్లీ బాంబులేస్తాం. అణు కార్యక్రమం జోలికి ఆ దేశం వెళ్ళదు. బాంబులేస్తే ఏం జరుగుతుంది అన్న దాని గురించి మాట్లాడుతున్నారు. నీచమైన చావు చావకుండా ఖమేనీని అయినా ఆయన ధన్యవాదాలు చెప్పలేదు. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం. అయ్య బాబోయ్. 50 రూపాయలతో రైతులకు వ్యక్తిగత ఎల్పీఎంల జారీ. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న సర్వేయర్లు. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో తొలగున్న ఇబ్బందులు. ఓకే, ఇంకా ఇక్కడ మనకు ఛాంపియన్ గురించి మాట్లాడారు. తెలుగు అమ్మాయి తడాఖా. స్మృతి మెరుపు సెంచరీ. భారత్ చేతిలో ఇంగ్లాండ్ చిత్తు. నైస్. కడప ఉక్కుకు సర్వే ప్రారంభం. కడప ఉక్కు ప్లాంట్, స్టీల్ ప్లాంట్ ఎప్పటి నుంచి న్యూస్లో ఉందండి. ఎవరంటే జిందాల్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కోలా బోధన. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల ఆధారంగా పాఠాలు. క్యాబుల్లో ఏఏ ఆధారంగా బాలల స్థాయి అంచనా. ఇంకా సురక్ష 360 పోలీసింగ్లో నూతన అధ్యాయం. ఓకే, అన్ని నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అంటే నియోజకవర్గానికి ఒకటంటే 175 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు. ఇంటి వద్దకి ఆరోగ్యం. ఈ ఫ్రూట్ బాక్స్ ఈ మధ్యన అన్ని దగ్గర ఎక్కువ వస్తుంది కదా. వచ్చే వారంలోగా గాజా కాల్పుల విరమణ. ట్రంప్ కీలక ప్రకటన. ఓకే, కార్బన్ పేస్టుకు ప్రత్యామ్నాయంగా లేహ్యం. ఆహార వ్యర్థాలు, కొబ్బరి నారతో తయారీ. వ్యర్థాలతో విద్యుత్పత్తి కేంద్రాలకు రాయితీ నిబంధనలు సడలింపు. పీసీపీ ధృవీకరణ జారీ అయిన వెంటనే 50% నిధుల విడుదల. అంబేద్కర్ స్ఫూర్తితోనే జమ్మూ కాశ్మీర్పై సుప్రీం నిర్ణయం. సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. ఎందుకంట నాగ్పూర్లో రాజ్యాంగ పీఠిక పార్కు ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్కు ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన కారణం దేశానికి ఒకే రాజ్యాంగం ఉండాలంటూ అంబేద్కర్ అందించిన స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని దేశాన్ని సమైక్యంగా ఉంచుతుందని అంబేద్కర్ నొక్కి చెప్పారని చెప్పారు. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లేదా శ్రీలంకల పరిస్థితి చూడండి. మన దేశం మాత్రం సవాలు ఎదురైన ప్రతిసారి ఐక్యంగా నిలిచింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. ఓకే, గుజ్జు పరిశ్రమల సిండికేట్లు పెద్దిరెడ్డి. సరే, దేశ చరిత్రను వక్రీకరించారు. ఎమర్జెన్సీ పరిస్థితులపై పాఠ్యాంశం రాయాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఓకే, ఇంకేం న్యూస్. కాయగూరల వ్యర్థాలతో కాసుల పంట. కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. పరిశీలనలో 3 పద్ధతులు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పైలట్ ప్రాజెక్ట్.
$30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే వికసిత్ భారత్ 2047 లక్ష్యం. నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్ ఏం చెప్పారు? దేశ ఆర్థిక వ్యవస్థను $30 ట్రిలియన్ చేర్చడమే వికసిత్ భారత్ 2047 లక్ష్యమని చెప్పారు. ఓకే. రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్వయం సమృద్ధి, సుస్థిరత, కార్బన్ న్యూట్రాలిటీ వంటి లక్ష్యాలను ప్రధాని మోదీ నిర్దేశించారు. జీడీపీలో 62% సేవా రంగం నుంచి వస్తుంటే తయారీ రంగం భాగస్వామి 14% మాత్రమే ఉండడం ప్రధాన సమస్య. ప్రస్తుతం విద్యార్థుల దృష్టి కంప్యూటర్ సైన్స్ పైనే ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే రైల్వేలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు వంటి వాటికి మానవ వనరుల కొరత ఏర్పడుతుంది. జీడీపీలో చైనా 2.6%, దక్షిణ కొరియా 4.9%, ఇజ్రాయెల్ 6.3% ఆర్ఎండ్బిపై ఖర్చు చేస్తుంటే మన దేశం మాత్రం 0.64% మాత్రమే ఖర్చు చేస్తోంది. సెమీకండక్టర్లు, తదితర రంగాల్లో ఎక్కువ పరిశోధనలు జరిపితేనే అనుకున్న లక్ష్యాలకు చేరుకోగలం అని చెప్పారన్నమాట. ఓకే. ఇంకా 1493 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అనేవి ఇచ్చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. సమీక్షతో చంద్రబాబు గారు మాట్లాడారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వలేదనే పరిస్థితి తీసుకురావద్దు. సో మ్యాచింగ్ గ్రాంట్స్ అనేవి మీరు ఎప్పుడూ చక్కగా చూసుకోండి అని చెప్తున్నారు. పౌల్ట్రీ వ్యర్థాల నియంత్రణకు ప్రత్యేక విధానం రూపొందించాలి. ఓకే. ఇంకా ఇంకేంటి? మద్యం కుంభకోణం, శాంతి విశ్రాంతి, మీ రోదసి యాత్ర నవశకానికి నాంది, మెడికల్ సీటు ఇప్పిస్తామని. సరే, ఇక్కడ ఏమన్నారు? 8 ఏళ్ల జీఎస్టీ రాబడి లెక్కలేంటి? జీఎస్టీ మీద ఒక ఎడిటోరియల్ వచ్చింది. సో ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. తెలుస్తోందో సామాజిక సంక్షేమం ఇది కూడా చూద్దాం. మురుగు కష్టాలు తీర్చే మ్యాజిక్ డ్రైన్లు ఎన్టీఆర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా శ్రీకారం. నందిగామ పరిధిలోని సోమవరంలో నిర్మాణం. భూగర్భ జలాల పెరుగుదలకు అవకాశం. తగ్గనున్న పారిశుద్ధ్య నిర్వహణ భారం. మంచిదే కదా ఇలాంటి ఇన్నోవేటివ్ తీసుకొస్తే. ఇంకా మొక్కల లోడ్తో గంజాయి తరలింపు. కడియపులంకలో పట్టుబడ్డ 326 కేజీలు. ఓకే. వంశీకి ముందస్తు అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు కేటాయించిన నిధుల పరిస్థితి 252 కోట్లు ల్యాప్స్ అయిపోయిందంట. మరి మోడర్నైజేషన్ చేయాలి కదా, ఎప్పటికప్పుడు ఎస్టిమేట్ సబ్మిట్ చేసి. అలా చేస్తే ఏదైనా కూడా ల్యాప్స్ అయిపోతాయి కదా. మరో 2 కేంద్రాల్లోనూ నకిలీ ఈ స్టాంపుల విక్రయాలు. కళ్యాణ్ దుర్గం ఘటనతో కొనసాగిన విచారణ. వచ్చే 3 రోజుల వర్షాలంట. పసిపిల్లల హృదయాలయం. ఓకే. శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి. హై స్కూల్ ప్లస్లో 313 టీచర్ల కొరత. న్యాయవాదుల శిక్షణ అకాడమీ ఏర్పాటు నిర్ణయంపై హర్షం. ప్రభుత్వానికి బార్ కౌన్సిల్ కృతజ్ఞతలు. ఓకే. ఆర్టీఈ ప్రవేశాల గడువు పొడిగింపు. ఎఫ్సిఐ పౌర సరఫరాల సంస్థ గోదాములపై సౌర విద్యుత్ ఉత్పత్తి. తెదేపా పార్లమెంటరీ పక్ష నేత శ్రీకృష్ణదేవరాయలు. లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు, ఆయన మాట చెప్తున్నారన్నమాట. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఏడాదో చిన్న ఆర్టికల్లో కవర్ చేశారు. మంది చూడండి ఎంత మెయిన్ ఇష్యూ. ఇంకెప్పుడు పట్టించుకుంటారు? 1 year అయిపోయింది వచ్చి, ఉన్నారు కదా. సరే, నెక్స్ట్ ఏంటి? ఇవన్నీ డిస్ట్రిక్ట్ పేపర్స్ కదా, సో అందుకే స్క్రోల్ అప్ చేసేస్తున్నా. నిరీక్షణ జాబితా కుదింపు. రైల్వేలు పెదవి విడుపు. వెయిటింగ్ లిస్ట్కి సంబంధించి ఒక న్యూస్ అనేది కవర్ చేయడం జరిగింది ఇక్కడ. అతి పురాతన సజీవ నాగరికత మనది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పివి సమర్థ నాయకత్వానికి దేశం రుణపడి ఉంటుంది. సాధువులు, తత్వవేత్తలు అపురూపమైన ఆలోచనలు, బోధనలతో ప్రపంచంలోని అతి పురాతనమైన సజీవ నాగరికత గల భూమిగా భారతదేశం వర్ధిల్లుతోందని మోదీ తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భగవాన్ మహావీర్ అహింసా భారతి ట్రస్ట్లో కలిసి ఏర్పాటు చేసిన జైన ఆధ్యాత్మిక గురువు ఆచార్య విద్యానందజీ శత జయంతి ఉత్సవాల్లో
మోదీ మాట్లాడారు. వివిధ రంగాల్లో గొప్పగా కృషి చేసిన విద్యానంద్ మహారాజ్ ఆలోచనలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సైతం ప్రేరణ ఇచ్చాయని తెలిపారు. జైన గురువు మునుపటి ప్రసంగాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని తమ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ఆయన ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా మోదీ జో హమే చూడేగా, మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో అనగానే సభికులు పెద్దగా స్పందిస్తూ కరతాళ ధ్వనులు చేశారు. ఆ విషయాన్ని ప్రధాని అంతటితో ముగించారు. సేవ, మానవత్వం కేంద్ర లక్షణాలుగా ఉన్న భారతదేశం యుగాలుగా హింసతో అణిచివేసే సంస్కృతి గల ప్రపంచానికి అహింసా శక్తిని పరిచయం చేసిందన్నారు. అందరూ కలిసి నడవాలి, కలిసి ఎదగాలన్నది విద్యానంద ఇచ్చిన థీమ్ అని చెప్పారనమాట. సరే, ఇంకా పాక్ ఆత్మాహుతి దాడి 13 మంది సైనికుల ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ దాడి. ఇది ఎప్పటికి ఆగుతుందో. అంతిమ యాత్రలో కనిపించని కమేని. ఇవి కొట్టుకుంటూనే ఉంటారు. జల విద్యుత్ ప్రాజెక్టులపై కోర్టు తీర్పును స్వాగతించిన పాకిస్తాన్, కానీ ఇండియా ఖండించింది కదా. బీహార్ మొబైల్ యాప్ ద్వారా ఓటింగ్. బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈ విషయం మీకు ఐడియా ఉంది. మీకు గుర్తుంటే ఆపరేషన్ సింధూర్ అనౌన్స్మెంట్ కూడా మన మోడీ గారు ఎక్కడి నుంచి అనౌన్స్ చేశారండి? బీహార్ నుంచి అనౌన్స్ చేశారు. తీరగస్తీ దళంలోకి అదమ్య, పేరు బాగుంది కదా, అదమ్య చేరిందని కోస్ట్ గార్డ్ వర్గాలు చెప్పారు. మన వాళ్ళు దేనికి ఒక పేరు పెట్టినా దాని వెనక ఒక మంచి మీనింగ్ ఉండేదే పెడతారు. ఓకే, రైతులకు వ్యక్తిగత ఎల్పిఎంలు అంట క్షేత్రస్థాయిలో. ఇది ఫస్ట్ పేపర్లో చూసాం కదా, అదే కంటిన్యూషన్ మాట్లాడుతున్నారు. నిర్లక్ష్య వైద్యానికి 10 లక్షల జరిమానా, జాతీయ వినియోగదారుల కమిషన్ తీర్పు. ఆర్డీఎస్ఎస్ పనులకు ఓకే. ఇంకా 53 బృందాలు 36 గంటలు హ్యాకథాన్ గురించి అన్నమాట ఈ న్యూస్. ఇంకా బారాసక ఉత్తరాంధ్ర ట్రంప్ నిరోధించే ప్రయత్నాలు తిరస్కరించిన సెనేట్. ఓకే, ఇంకా మత్స్య ఆక్వారంగ అభివృద్ధికి నిధి అంట. న్యూ పిడుగురాళ్ళ సావల్యాపురం మీదుగా తిరుపతికి ప్రత్యేక రైళ్ళు అంట. భయపెడుతున్న రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ దొంగతనాలు. ఉత్తరాది క్రిమినల్ ముఠాల పనేనని అనుమానం. న్యూ పిడుగురాల్లో రైలు నిలిపివేత, ప్రయాణికుల బంగారు గొలుసు చోరీ. లాస్ట్కి సెక్యూరిటీ ఇష్యూ వచ్చేసినట్టుంది. మన దేశం నుంచి ఐఫోన్లే కాదు ఆండ్రాయిడ్ ఫోన్లు ఎగుమతులు. మంచిదే కదా. నెక్స్ట్ రెయిన్బో చేతికి ప్రశాంతి హాస్పిటల్ అంట. ఓకే, 4 పబ్లిక్ ఇష్యూలు. ఎఫ్డిఐ గమ్యస్థానంలో భారత్కు 15వ స్థానం. ఇంకా డేటా సెంటర్లు, చిప్ తయారీకి ప్రధాన గమ్యస్థానంగా భారత్. హరిత హైడ్రోజన్ గిరాకీని పెంచాలి, 2030 కల్లా 3 టన్నుల లక్ష్యం అప్పుడే సాధ్యం. బెయిన్ అండ్ కంపెనీ నివేదిక. రోజుకి మరో 10 లక్షల బ్యారెల చమురుకు గిరాకీ 2030 కల్లా భారత్ ఈఐఏ అంచనా. ఐఈఏ అంచనా. ఓకే, 2030కి ఐటీ రంగంలో 9 లక్షల మందికి ఫ్లెక్సీ నిపుణులు. 9 లక్షల మంది ఫ్లెక్సీ నిపుణులు అంట. దేశంలోని తొలి డిజిటల్ హైవే ఎక్కడ? ఢిల్లీ గురుగ్రామ్ను కలిపి ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఏఐ సాయంతో పనిచేసే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చారు. మహారాష్ట్ర ఎంపీ కారు డివైడర్కు నూతన సాగది. నాకు చూసాం కదా ఆయన గురించి. ఇరాన్పై మళ్ళీ బాంబులు వేస్తా ట్రంప్. ఇప్పుడు బెదిరించే పనే. అమెరికా అధ్యక్ష పదవి ప్రమాదకరం ట్రంప్. టెంపో సీటు వివాదం తగ్గించి బంగ్లా జనపనార దిగుమతులకు భారత్ షాక్. ఎందుకంట బంగ్లాదేశ్ నుంచి జనపనార ఉత్పత్తుల దిగుమతిపై భారత్ శుక్రవారం ఆంక్షలు విధించింది. మహారాష్ట్రలోని ఒక్క నహావా చేవరేవుగుండా తప్ప మరే భూ సముద్ర మార్గం ద్వారాను బంగ్లాదేశ్ జనుము ఉత్పత్తులు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. బంగ్లా రెడీమేడ్ దుస్తులను, ఇతర వస్తువులను భూమార్గం ద్వారా భారత్కు తెచ్చి
ఇక్కడ రేవుల మీదుగా ఇతర దేశాలకు ఎగుమతి చేసే సౌలభ్యాన్ని కేంద్రం ఇటీవలే రద్దు చేసింది. దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య మండలం కింద ఇంతకాలం బంగ్లా జనపనార, గోతాలు, ఇతర ఉత్పత్తులు ఎటువంటి సుంకం లేకుండా భారత్లోకి ప్రవేశించేవి. కానీ బంగ్లా ప్రభుత్వం ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తోందని, సబ్సిడీలు ఇచ్చి భారత్కు జనప ఎగుమతులను పెంచుతోందని భారతీయ వ్యాపారులు విమర్శించారు. బంగ్లా చర్య భారతీయ రైతులకు, జనప మిల్లు కార్మికులకు తీరని నష్టం కలిగిస్తోందని వారి ఆరోపణ. దీన్ని నివారించడానికి భారతీయ అధికారులు బంగ్లా నుంచి వచ్చే జనుము సంబంధిత ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకం విధించారు. అయినా కూడా బంగ్లా నుంచి దిగుమతులు తగ్గలేదు. అన్యాయపు వాణిజ్య పద్ధతులు కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని నివారించడానికి ఇకపై కేవలం నహావా సేవరే గుండా మాత్రమే బంగ్లా జనప ఉత్పత్తుల దిగుమతులు అనుమతించాలని భారత్ నిశ్చయించింది. వక్రబుద్ధి మార్చుకొని పాక్ ఇంకా అది ఎప్పుడు మార్చుకుంది కాబట్టి ఇప్పుడు మార్చుకోవడానికి. కోల్కతా సామూహిక అత్యాచార కేసు ఆజీవిక కాలేజ్ అవ్వకముందు మళ్ళీ స్టార్ట్ చేశారు వీళ్ళు. ఏం జరుగుతుందో స్టేట్లో, లా అండ్ ఆర్డర్ ఎటుపోతుందో. రెస్టారెంట్ ఒక ప్రచ్ఛన్న యుద్ధానికి సంకేతమా? రష్యాతో అమీకు మీదికి నాటో దేశాలు సిద్ధం. రక్షణ వ్యయాల పెంపు అందుకేనా? వెనక్కి తగ్గని పుతిన్, సమాయత్తమవుతున్న నాటో. న్యాయవాద సంస్థలపై ట్రంప్ ఆదేశాలను కొట్టేసిన కోర్టు. అసాధారణ ప్రతిభావంతుల అమెరికా కలల మార్గం ఓవన్ వీసా. బీహార్ ఓటర్ల జాబితాను సునిశ్చితంగా పరిశీలిస్తున్న ఈసీ. మీరు ఇంకా చూస్తే ప్రతిరోజు బీహార్ గురించి అప్డేట్ ఉంటుంది ఎలక్షన్స్ అయ్యేంత వరకు కన్ఫర్మ్. నెక్స్ట్, వ్యవసాయ భూముల చెట్ల నరికివేతకు నమూనా నిబంధనలు. వ్యవసాయ భూముల్లో చెట్ల నరికివేతకు నమూనా నిబంధనలు ఇచ్చారన్నమాట. లేకపోతే ఎట్లా బట్టే అప్పుడు కొట్టేస్తూ ఉంటారు వీళ్ళు. నదిలోకి భారీగా కొట్టుకొచ్చిన కలపంట. మన పుష్ప 2 తీసుకున్నారేమో రెఫరెన్స్. సౌమ్యవాదం అవసరం లేదు, లౌకికవాదం మన మూలాల్లోనే. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. న్యాయ విద్యార్థి విడుదలకు సుప్రీం ఆదేశం. జాతీయ భద్రతా చట్టం కింద మధ్యప్రదేశ్లోని ఒక న్యాయశాస్త్ర విద్యార్థిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడం సమర్థనీయం కాదంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. అంతే కదా, మాట్లాడిన వాళ్ళందరినీ లోపలేసి ఎట్లది? ప్రజాస్వామ్యం కదా ఇది. నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంది, కానీ దానికి ఇవి పరిమితులు ఉన్నాయనుకోండి. చెప్తున్నా. డిజిటల్ అరెస్ట్ చేశాం, కెమెరా ముందే ఉండండి. వైద్యురాలు చుట్టూ 3 కోట్లు కొల్లగొట్టిన సైబర్ మూట. సైబర్ క్రైమ్ గురించి. యాసిడ్ పూసిన నర్సు. ఏంటో వీళ్ళు అసలు ఎన్ని వినాలో ఇలాంటివి మనం. సరిహద్దు వివాదంపై కంబోడియా ప్రధాని హోన్సేన్తో ఫోన్లో రహస్యంగా మాట్లాడని ఆరోపణల కారణంగా థాయిలాండ్ ప్రధాని తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ బ్యాంకాక్లో ప్రజల నిరసన. 11 రోజుల్లోనే 20% క్షిపణి రక్షణ వ్యవస్థల వినియోగం. ఓకే. ఇంకా ప్రపంచ పోలీసు అగ్నిమాపక క్రీడలకు తొలిసారి భారత్ ఆతిథ్యం. నైస్. ఇంకా ఏమైనా న్యూస్ మనకు ఇంపార్టెంట్ ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్, ఇదంతా ప్రతిభకు సంబంధించి. ఆకలి బాధలకు శాశ్వత పరిష్కారం, ఆహార భద్రత గురించండి. ఇలాంటి ఆర్టికల్స్ ఖచ్చితంగా మీరు ఒకసారి రీక్యాప్ చేయండి. ఓకే. ఉగ్ర స్థావరాలపై భారత్ విశ్వరూపం, ఆపరేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సింధూరు ఈ మధ్య న్యూస్లో ఉంది కదా. సో ఇండియా ఏమేమి ఆపరేషన్స్ చేపట్టింది అన్నది కూడా మనం చెక్ చేసుకుని వెళ్ళాలి ఎగ్జామ్స్ ముందు. ఓకే. నెక్స్ట్, ఓకే, ఇక్కడతో మనకు సండేకి సంబంధించి అంటే 29th జూన్కి సంబంధించిన పేపర్ అనేది డిస్కషన్ కంప్లీట్ చేసామండి. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని రికమెండ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.